మార్పిడిలకి పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏకమై పోరాడుతున్నాయి. ఆ పోరాటానికి మద్దతు తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను. भाइयों और बहनों, देश भर में चुनाव चल रहा है, लोकसभा का चुनाव चल रहा है। आंध्र प्रदेश में लोकसभा और विधानसभा दोनों का चुनाव चल रहा है। మిత్రులారా, దేశమంతా లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో లోక్సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. पूरा अनुवाद करो यार, देश में लोकसभा का चल रहा है, बोलो तुम, बोलो बोलो बताए सर. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో లోక్సభతో పాటు అసెంబ్లీ కూడా జరుగుతున్నాయి. पूरा दिया क्या सर? लोकसभा के 2 फेज का चुनाव समाप्त हो चुका है. లోక్సభ 2 ఫేజ్ల ఎన్నికలు పూర్తయ్యాయి. 2 फेज में मोदी जी सेंचुरी लगाकर बहुत आगे निकल चुके हैं. ఇప్పటిదాకా జరిగిన 2 విడతల ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు సెంచరీ ఇప్పటికే కొట్టేసి చాలా ముందుగా వెళ్ళున్నారు. और तीसरे फेज में 400 पार की ओर आगे बढ़ने वाले हैं. ఇక 3వ విడత ఎన్నికల్లో 400 సంఖ్యను దాటి ముందుకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నారు. मुझे यहाँ आते वक्त दिल्ली के पत्रकारों ने पूछा, आप आंध्र प्रदेश में टीडीपी और जनसेना से अलायंस किया है, आपके अलायंस का मकसद क्या है, उद्देश्य क्या है? నన్ను ఢిల్లీలో పత్రికారులు అడిగారు, పత్రికా మిత్రులు, మీరు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో జనసేనతో ఇదిపై పొత్తు పెట్టుకున్నారు, ఆ పొత్తు వెనుక ప్రధాన కారణం ఏంటని వారు అడిగారు. भाइयों बहनों, मैं आज इस सभा में मोदी जी, चंद्रबाबू जी, भारतीय जनता पार्टी, टीडीपी और पवन कल्याण के अलायंस का उद्देश्य बताना चाहता हूं. నేను ఈ రోజు విశాల సభలో మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి, ఎందుకు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं. మేము ఆంధ్రప్రదేశ్ లో ఈ గూండాగిరిని, నేరస్తుల్ని అరికట్టడానికి, అరాచకాల్ని అరికట్టడానికి ఇవాళ మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. आंध्र प्रदेश से रैंपेंट करप्शन को समाप्त करने के लिए अलायंस किया है. పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా సమాప్తం పలకడానికి మేము పొత్తు పెట్టుకున్నాం. आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है. ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతున్న భూమి మాఫియాని అరికట్టడానికి మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. और आंध्र प्रदेश की राजधानी अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस किया है. ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అమరావతిని మళ్ళీ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ పునఃస్థాపితం చేయడం కోసం మేము పొత్తు పెట్టుకున్నాం. भगवान तिरुपति बालाजी की पवित्रता को फिर से प्रस्तापित करने के लिए अलायंस किया है. ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను మళ్ళీ కాపాడడం కోసం ఈ మేము పొత్తు పెట్టుకున్నాం. और अंत में तेलुगु भाषा को बचाने के लिए हमारा अलायंस हुआ है. చివరికి ఏదో ఉన్నతమైన ఉత్కృష్టమైన తెలుగు భాషను పరిరక్షించడానికి మేము పొత్తు పెట్టుకున్నాం. भाई और बहनों, ये जगन जी की जो सरकार है वो तेलुगु भाषा को समाप्त कर प्राइमरी एजुकेशन में अंग्रेजी लाना चाहती है. जगन बाबू, कान खोलकर सुन लो, जब तक भारतीय जनता पार्टी है हम तेलुगु भाषा को समाप्त नहीं होने देंगे. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను సమాప్తం చేసి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ సభ నుంచి నేను చెప్తున్నాను, చెవులు రిక్కించి విను. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు తెలుగు భాషను సమాప్తం చేయగలిగిన దమ్ము ఎవరికి లేదు. भाई और बहनों, पोलावरम पूरे आंध्र प्रदेश की लाइफलाइन है. మిత్రులారా, పోలవరం ప్రాజెక్టు పూర్తి ఆంధ్రప్రదేశ్ కు ఒక జీవనాడి లాంటిది. ये पोलावरम प्रोजेक्ट
आंध्र प्रदेश का जब डिवीजन हुआ तब केंद्र सरकार ने मंजूर किया था। ఈ పోలవరం ప్రాజెక్ట్ ని అన్యాయంగా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని ఇక్కడ మంజూరు చేసింది। परंतु जगन जी की सरकार ने अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को लगभग डिरेल कर दिया है। పోలవరం ప్రాజెక్టు రైతుల కోసం మేము మంజూరు చేస్తే ఇక అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును ముందుకు సాగకుండా తన అవినీతి కోసం ప్రాజెక్టును పూర్తిగా ఆలస్యం చేసే పని చేస్తున్నారు। भाई और बहनों, मैं आपको एक मोदी गारंटी कहने आया हूं। మిత్రులారా, నేను మీ అందరికీ ఒక మోడీ గారి గ్యారంటీ చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను। आप आंध्र प्रदेश में चंद्रा बाबू जी की सरकार बना दीजिए, ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए। 2 ही साल में पोलावरम प्रोजेक्ट को हम समाप्त कर किसानों के खेत तक पानी पहुंचाएंगे। మిత్రులారా, ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇవ్వదలుచుకున్నారు। ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేయండి। నేను ఇస్తున్న హామీ అంటే రాబోయే 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం। भाई और बहनों, अभी ये इंडी अलायंस वाले घूमते हैं और कहते हैं कांग्रेस पार्टी को बहुमत दो, इंडी अलायंस को बहुमत दो। మిత్రులారా, ఈ ఇండి అలయన్స్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇండి అలయన్స్ కు ఆదరణ ఇవ్వండి, మెజారిటీ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు। भाई और बहनों, मैं आज आप सबके सामने, आंध्र प्रदेश की जनता के सामने पूछना चाहता हूं इंडी अलायंस वालों को कि भगवान न करे, ऐसा संभव नहीं है, उनका सुपड़ा साफ होने वाला है, परंतु भगवान न करे आपको बहुमत मिला तो आपका प्रधानमंत्री कौन होगा? ఇతర మీ మాధ్యమంగా నేను ఇండియా అలయన్స్ అడగదలుచుకున్నాను। మీరు ఇండియా అలయన్స్ ఎందుకైతే మీరు ఎప్పటికే ఖాళీ అయిపోయినారు, కానీ మీ ఇండియా అలయన్స్ వస్తే మీలో ప్రధానమంత్రి ఎవరనే విషయాన్ని ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। भाइयों बहनों, आप मुझे बताओ, क्या शरद पवार जी प्रधानमंत्री बन सकते हैं क्या? ఏం మిత్రులారా, మీరు చెప్పండి, శరద్ పవార్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? जोर से बोलो, शरद पवार जी प्रधानमंत्री बन सकते हैं क्या? గట్టిగా ममता बनर्जी बन सकती है क्या? स्टालिन बन सकते हैं क्या? उद्धव ठाकरे बन सकते हैं क्या? अब मैं एक नाम और बोलने जाता हूं, हंसना मत भाइयों, जरा भी मत हंसना। मैं एक और नाम बोलने जाता हूं, राहुल बाबा बन सकते हैं क्या? भाई और बहनों, इनके साथ प्रधानमंत्री पद का कोई कैंडिडेट ही नहीं है। मैं आज बताकर जाता हूं, पूरे देश ने तय किया है कि तीसरी बार मोदी जी को देश का प्रधानमंत्री बनाना है। మిత్రులారా, నేను కొన్ని పేర్లు చెప్పాను, శరద్ పవార్ గారి, మమతా బెనర్జీ గారి అవుతారా అని నేను ప్రశ్నించాను। కానీ ఇంకోటి అడుగుతున్నాను, మీరు అందరూ నవ్వవద్దు, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను। కానీ వాళ్ళ ఆశల్ని అడియాశలు చేస్తూ ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముచ్చటగా 3వ సారి ఏర్పాటు కానుంది। भाई और बहनों, मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है इस देश को सुरक्षित करना। మిత్రులారా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడం లాంటిది। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है आतंकवाद और नक्सलवाद को समाप्त कर देना। మోదీ గారిని ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని పూర్తిగా సమాప్తం చేయడం లాంటిది। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है भारत को दुनिया में तीसरे नंबर का अर्थतंत्र बनाना। మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఇవాళ విశ్వంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 3 करोड़ लखपति दीदी बनाना। మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశంలో 3 కోట్ల అక్క చెల్లెల్ని లక్షాధికారులుగా తయారు చేయడమే। मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने का मतलब है
4 करोड़ गरीबों को घर देना। మోడీ గారి మూడోసారి ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో 4 కోట్ల పేదలకి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం। भाई और बहनों, मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 10 करोड़ लोगों को घर में सूर्य घर योजना से मुफ्त बिजली देना। ఇతరారా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశంలో పేదల ఇళ్లకు 10 కోట్ల మంది ఇళ్లకి సూర్యఘర్ పథకం ద్వారా ఉచితంగా విద్యుత్తుని ఇవ్వడమే। और मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 11 करोड़ किसानों को 5 साल में 3 लाख करोड़ रुपया इनके बैंक अकाउंट में ट्रांसफर करना। మోడీ గారిని ప్రధానమంత్రి మళ్ళీ చేయడం అంటే ఇప్పటికే రైతన్నలకు అందిస్తున్న పథకంలో పిఎం కిసాన్ పథకంలో రాబోయే 5 ఏళ్లకు 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లకు వేయడమే। भाई और बहनों, मुझे बताओ, अयोध्या में राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था? మిత్రులారా మీరు చెప్పండి, రామ మందిరంలో భవ్యమైన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం కావాల్సి ఉన్నిందా లేదా? भाइयों बहनों, 70 साल तक एक कांग्रेस पार्टी ने राम मंदिर को रोक कर रखा। మిత్రులారా 70 సంవత్సరాలు పైగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ కాంగ్రెస్ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగకుండా ఆపింది। आपने मोदी जी को दूसरी बार प्रधानमंत्री बनाया। मोदी जी ने 5 साल में केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर जय श्री राम कर दिया। మీరు రెండోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తూనే నరేంద్ర మోడీ గారు కేసు కూడా గెలిచారు, విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు, శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రాణ ప్రతిష్ఠ కూడా చేసి ఈ దేశం ముందు జై శ్రీరామ్ అనే నినాదాన్ని నిలిపారు। और राहुल बाबा और जगन गारू दोनों को राम मंदिर के प्राण प्रतिष्ठा का इनविटेशन दिया गया, मगर दोनों नहीं गए। भाइयों बहनों, मुझे बताओ, जो राम मंदिर के प्राण प्रतिष्ठा में न जाए, आंध्र वाले उनके लिए वोटिंग करेंगे क्या? మిత్రులారా ఇద్దరికి రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డికి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆహ్వానం పంపడం జరిగింది, కానీ వీళ్ళిద్దరూ రాలేదు। మిత్రులారా ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ చెప్పండి, ఏ దివ్య భవ్య రామ మందిర నిర్మాణం జరిగిందో దానికి ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా రాకపోయినప్పుడు అటువంటి వాళ్ళకు మీరు ఓటు వేస్తారా? करेंगे क्या? చేస్తారా? भाइयों बहनों, मोदी जी ने महिलाओं को 33% आरक्षण विधानसभा और लोकसभा में दिया है। यहाँ बहुत सारी माताएं बहनें आई है। अगली विधानसभा में 33% माताएं होगी, ये मोदी की गारंटी है। మిత్రులారా అక్క చెల్లెల కోసం మహిళల కోసం నరేంద్ర మోడీ గారు లోక్సభలో విధానసభ ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు తెచ్చారు। ఇక్కడ అనేక మంది అక్క చెల్లెలు ఉన్నారు। రాబోయే రోజుల్లో విధానసభలో పార్లమెంటులో మీరు అందరూ కూడా సభ్యులుగా ఉండబోతున్నారు। भाई और बहनों, मोदी जी ने 80 करोड़ गरीबों को मुफ्त राशन देने का काम किया है। పేదలకి 80 కోట్ల మంది పేదలకి ఉచితంగా బియ్యం రేషన్ ఇచ్చే పని నరేంద్ర మోడీ గారు చేశారు। 12 करोड़ गरीबों को टॉयलेट देने का काम नरेंद्र मोदी जी ने किया है। 12 కోట్ల మంది మహిళలకి మరుగుదొడ్లు నిర్మించే ఇళ్ళ ఆత్మ గౌరవం నిలబెట్టేలాగా నరేంద్ర మోడీ